గుడ్ మార్నింగ్ పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు మనం చూద్దామా కన్వర్షన్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఇంటూ స్టేట్మెంట్. ఇక్కడ ఉన్నవన్నీ కూడా చదువుదాం. చూడండి, ఫస్ట్ ఏమని చేపెట్టి మనకని చదువు. ఫస్ట్ చదువు. ఈజ్ సి ఏ టీచర్. ఈజ్ ఏ టీచర్. అది ఒక క్వశ్చన్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనం ఈజ్ ఇట్ ఏ వైల్డ్ యానిమల్. ఆర్ దే కైట్స్. నెక్స్ట్ వన్ కెన్ హీ ఫీట్ కెన్ హీ రన్ ఫాస్ట్. తర్వాత కెన్ ఐ డాన్స్ కెన్ ఐ డాన్స్. ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ. ఇవి 6 వాక్యాలు చూసారు కదా. ఈ 6 సెంటెన్స్ ఏంటి? ఇవి క్వశ్చన్ ట్యాగ్స్. ఏంటివి? క్వశ్చన్ ట్యాగ్స్. ఇప్పుడు వీటిని మనం స్టేట్మెంట్స్ కింద మారుద్దాం. మనకంట చేంజ్ ఇట్. రీడ్ ఇట్. సి ఏ టీచర్ సరిగ్గా చదువు నాన్న. సీజ్. షీ ఈజ్ ఏ టీచర్. నెక్స్ట్ ఏ కేసు? ఈజ్ ఇట్ ఏ వైల్డ్ యానిమల్. మార్చు. ఏ కేసు చెప్పాను నేను. ఇట్ ఈజ్ ఏ వైల్డ్ యానిమల్. వెరీ గుడ్ ఉపేంద్ర. ఆర్ దే కైట్స్. ఓకే. దే ఆర్ కైట్స్. ఓకే. దే ఆర్ కైట్స్ తర్వాత ఏమొచ్చింది చూడండి. ఫుల్ స్టాప్ కనబడుతుంది అందరికీను. స్టేట్మెంట్ దగ్గర ఫుల్ స్టాప్ వస్తుంది. క్వశ్చన్ ట్యాగ్ దగ్గర క్వశ్చన్ మార్క్ వస్తుంది. నెక్స్ట్ దేవేంద్ర. కెన్ హీ Ah. రన్ ఫాస్ట్. ఓకే చేంజ్ ఇట్. హీ కెన్ రన్ ఫాస్ట్. ఓకే లాస్ట్ చదివాము. కెన్ ఐ డాన్స్. కెన్ ఐ డాన్స్. ఐ కెన్ డాన్స్. ఇప్పుడు ఏమైంది? ఇది స్టేట్మెంట్ అయిపోయింది. స్టేట్మెంట్ అయిపోయింది. ఏం పెట్టాము? చొక్క పెట్టాం. ఏం పెట్టాము? చొక్క ఫుల్ స్టాప్ పెట్టాం. నెక్స్ట్ ఎవరో పార్టీ సాయి నువ్వు మారుస్తావా? రష్మిత. రక్షిత. చదువు. ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ. ఈజ్ ఇట్ ఏ స్మాల్ ట్రీ. ఇట్ ఇట్ ఈజ్ ఏ ఇట్ ఈజ్ ఏ స్మాల్ ట్రీ. స్మాల్ ట్రీ తర్వాత ఏమని చూసారా? ఫుల్ స్టాప్ వచ్చింది. వీటన్నిటికీ ఫుల్ స్టాప్లు వచ్చాయి. ఇవి స్టేట్మెంట్స్ అన్నమాట. ఇవి కానీ మనం మార్చామనుకోండి ఏమవుతుంది? ఇది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. ఏమొస్తుంది? ఈసీఏ టీచర్. చివరి ఏం పెట్టాలి? క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలి. అర్థమైంది అందరికీ? ఇవేంటివి ఇవి? చెప్పండి ఇవేంటి? కన్వర్షన్ ఆఫ్ క్వశ్చన్ ట్యాగ్ ఇంటూ స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ ఇంటూ స్టేట్మెంట్.